జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. చిన్నజీయర్ స్వామికి ఒక సూటి ప్రశ్న అండి. గోవింద సేవ అనే ఛానల్ అడ్మిన్ సత్యభామ రామానుజదాసి ఆవిడ సమాశ్రయణం పొంది కన్వర్ట్ అయిన వైష్ణవంలోకి వచ్చినటువంటి వ్యక్తి. జన్మతః వైష్ణవురాలు కాదు. ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏమేంటంటే, ఆదిశంకరాచార్యులు ఎప్పుడు కైలాసానికి వెళ్ళారు, ఎప్పుడు ల్యాండ్ అయ్యారు, ఎప్పుడు 5 శివలింగాలు తీసుకొచ్చారు, పోయింది ఏడేట్న, వచ్చింది ఏడేట్న, రాజు భార్యలతో కాపురం చేసింది ఎప్పుడు, కంప్లీట్ అయింది ఎప్పుడు అని చెప్పి మాట్లాడిందండి. ఆంజనేయ స్వామి నోట్లో ఎవరున్నారు, ఆంజనేయ స్వామి ముడ్డిలో ఎవరున్నారు అని కూడా మాట్లాడింది. ఇంకా గణపతికి రాధమ్మకి పెళ్ళి, ఆంజనేయ స్వామికి సీతమ్మకి పెళ్ళి, తలంబ్రాలు ఇస్తాను ఫోన్ చేయండి అని చెప్పేసేసి కూడా మాట్లాడింది. అయ్యప్ప స్వామి శివుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని బలాత్కారం చేస్తే పుట్టాడు అని చెప్పింది. అలాగే ఇంకో వీడియోలో అసలు అయ్యప్ప స్వామి లేడు, కేరళ వాళ్ళు టూరిజం ప్రమోట్ చేసుకోవడం కోసం అల్లిన కట్టు కదా అని చెప్పేసి అందండి. సత్యనారాయణ స్వామి వ్రతమే లేదు, అది స్మార్థులు డబ్బులు దండుకోవడానికి బ్రాహ్మలు సృష్టించారు, చేసుకోవాల్సిన అవసరం లేదు అని అందండి. అద్వైతులని మాయావాదులు అంది, రూపాయి పాపాయిలు అంది. ఆవిడతో పాటు అగ్రహారం రాఘవ, వివికే రాజు వారు కూడా మీ శిష్యులే, వాళ్ళు కూడా అలానే మాట్లాడారండి. పైలాదాస్ అనేవాడు వైఖానసుల్ని బ్రాహ్మణ స్త్రీలని వేశ్యలు అన్నాడండి. అతడు కూడా మీ శిష్యుడే అండి. ఇంకొక పిల్లవాడెవరో నాగేంద్ర రెడ్డి రీసెంట్గా సత్యభామ ఆశ్రమాన్ని తీసుకొచ్చి సమాశ్రయణం చేయించింది కదండి. ఆవిడ ఇప్పుడు పెద్ద పాస్టరమ్మ కదా, అందరినీ తీసుకొచ్చి ఆశ్రమంలోకి సమాశ్రయణం చేయిస్తోంది కదా. అతను కూడా చాలా చెత్తగా వాగాడండి. వీళ్ళందరినీ మీరు ఎందుకు ఆదరిస్తున్నారో మాకు తెలియటం లేదు. గోవింద సేవ సత్యభామకి ఎందుకు మీరు మంగళాశాసనాలు ఇచ్చి మరి ఆవిడని ఎంకరేజ్ చేస్తున్నారో మాకు బోధపడట్లేదు. ఇలాగా అందరు వ్యక్తుల్ని కన్వర్ట్ చేసి వైష్ణవులుగా మారుస్తున్నటువంటి ఆశ్రమంలో ఎటువంటి ఇండక్షన్ ప్రోగ్రాం ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ ఎలా వాష్ చేయబడుతోంది అనేది మాకు తెలియటం లేదు. వీళ్ళకి ఇవన్నీ ఎవరు నేర్పుతున్నారు అనేది మాకు తెలియకుండా ఉంది. ఇలాంటి వారిని మీరు ఆదరిస్తున్నారు. పైలాదాసుని మీరు అర్చకత్వ శిక్షణ కోసం మీ ఇన్స్టిట్యూట్లో ప్రధాన అధ్యాపకుడుగా నియమించుకున్నారు. అతని మీద FIR కూడా జరిగింది. తర్వాత క్షమాపణ చెప్పాక కూడా బ్రాహ్మల మీద, అద్వైతం మీద, స్మార్థుల మీద ఎన్నో రకాల విషపూరితమైన వ్యాఖ్యలు చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. అంటే అతను తనలాంటి ఇంకొంతమందిని తయారు చేయాలని మీ ఉద్దేశ్యమా? కాదని నేను అనుకుంటున్నాను. దీనికి సమాధానం మీరు చెప్పగలిగితే బాగుంటుందండి. జై శ్రీరామ్.